Okay, so hey everyone. We have already solved 6 questions in Java. సో మనము ఒక డేటాబేస్ క్వశ్చన్ కూడా చూద్దాము, లైక్ డేటాబేసెస్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని. అండ్ సో దిస్ ఇస్ జావా అండ్ డేటాబేస్. The first question, easy question in database is combine two tables. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. కంబైన్ టూ టేబుల్స్ అంటే మనకు ఒక ఫస్ట్ టేబుల్ ఏమి ఇచ్చారు, పర్సన్లో 3 కాలమ్స్ ఉన్నాయి. పర్సన్ ఐడి, లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్. అండ్ పర్సన్ ఐడి ఈజ్ ద ప్రైమరీ కీ ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఇంకొక టేబుల్ వచ్చేసి అడ్రస్లో మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. అడ్రస్ ఐడి, పర్సన్ ఐడి, సిటీ అండ్ స్టేట్. ఇందులో అడ్రస్ ఐడి వచ్చేసి ప్రైమరీ కీ. ఓకే, సో రెండిట్లో పర్సన్ ఐడి ఉన్నాయి, సో దట్ ఈస్ ఆల్సో ఫైన్. అండ్ మనం ఇక్కడ ఏం సొల్యూషన్ రాయాలి అంటే వీ నీడ్ టు రైట్ అ సొల్యూషన్ టు రిపోర్ట్ ద ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సిటీ అండ్ స్టేట్. ఓకే, ఇందులో మనకి the address of person ID is not present in the address table, report null instead. అంటే ఒకవేళ ఈ పర్సన్ ఐడి the address of the person ID is not present in the address table. ఒకవేళ అడ్రస్ కనుక లేదనుకోండి, for person ID is not present in the address table అంటే పర్సన్ ఐడి లేకపోతే ఈ అడ్రస్ టేబుల్లో మనం నల్లని చూపించాలి. అండ్ రిటర్న్ ద టేబుల్ రిజల్ట్ టేబుల్ ఇన్ ఎనీ ఆర్డర్, ఏ ఆర్డర్లో అయినా ఉండొచ్చు. ఓకే, ఫర్ సపోజ్ పర్సన్ టేబుల్లో పర్సన్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చారు. అండ్ అడ్రస్ ఐడి, పర్సన్ ఐడి, సిటీ అండ్ స్టేట్ ఇచ్చారు. మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సిటీ అండ్ స్టేట్ రావాలి. సో ఈ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది వీ నీడ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ పర్సన్ టేబుల్. అండ్ సిటీ అండ్ స్టేట్ వీ నీడ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ అడ్రస్ టేబుల్. ఓకే, కాబట్టి మనం సొల్యూషన్ని చూస్తూనే మనకేం తెలుస్తుందంటే 2 టేబుల్స్ని మనం కంబైన్ చేయాలి ఇక్కడ. ఓకే, ఓన్లీ ఒకవేళ మనం 2 టేబుల్స్ని కంబైన్ చేస్తేనే మనకి ఒక అవుట్పుట్లో అది మొత్తం రిజల్ట్, లైక్ 2 టేబుల్స్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈ 2 టేబుల్స్ కంబైనింగ్ అంటే ఇన్ జనరల్ వాట్ డూ వీ యూజ్ మీన్స్ జాయిన్స్. ఓకే, సో మనం జాయిన్స్ని యూజ్ చేస్తాం. ఈ జాయిన్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ బేసికలీ మనం యూజ్డ్ ఇన్ ఎస్క్యూఎల్లో 2 టేబుల్స్ని కంబైన్ చేయడానికి, ఆర్ 2 or more టేబుల్స్. ఓకే, 2 or more టేబుల్స్లో టు కంబైన్ రోస్. ఓకే, లైక్ ఈ రోస్ని మనము లైక్ ఈ కాలమ్స్ని కంబైన్ చేయాలి అంటే వీటిలో రోస్ మొత్తం అంతా మనము ఒక చోట పెట్టాలి అంటే దెన్ బేస్డ్ ఆన్ ద రిలేటెడ్ కాలమ్ ఒక ఫారెన్ కీని బేస్ చేసుకుని మనము ఒక 2 or more టేబుల్స్ని కంబైన్ చేయాలంటే దెన్ వీ విల్ గో ఫర్ దిస్ జాయిన్స్. సో ఇందులో ఫారెన్ కీ ఏంటి? సో సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎస్క్యూఎల్. కొంతమంది సీక్వెల్ అంటారు, ఎస్క్యూఎల్ అంటారు. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, టు కంబైన్ రోస్ ఫ్రమ్ 2 or more టేబుల్స్ based on related column between them. Okay, using foreign key. ఇందులో మనకి ఫారెన్ కీ ఏంటి అంటే దిస్ పర్సన్ ఐడి. ఓకే, ఈ పర్సన్ ఐడి అనేది వీ హ్యావ్ ఇట్ ఇన్ పర్సన్ టేబుల్ అండ్ ఆల్సో అడ్రస్ టేబుల్. సో ఈ పర్సన్ ఐడిని బేస్ చేసుకుని మనం 2 టేబుల్స్ని కంబైన్ చేయాలి అంటే వీ విల్ యూజ్ జాయిన్స్. ఓకే, అండ్ ఈ జాయిన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ జాయిన్స్లో మనకి ఫస్ట్ వన్ ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ ఆర్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని కూడా అనొచ్చు. అండ్ రైట్ జాయిన్ ఆర్ రైట్ అవుటర్ జాయిన్, and then full join. Okay,
సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి అంటే ఓన్లీ ఒక 2 టేబుల్స్లో మ్యాచింగ్ రోస్ ఉన్నాయనుకోండి, దెన్ we will use inner join. అంటే ఓన్లీ ఒక మ్యాచింగ్ రోస్ వరకు మాత్రమే మనం రిట్రీవ్ చేయాలి అంటే మనం ఇన్నర్ జాయిన్ లైక్ ఇంటర్సెక్షన్ లాగా, ఓకే, అలాంటప్పుడు మాత్రమే మనం ఇన్నర్ జాయిన్ని తీసుకుంటాం. అండ్ లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి అంటే మనకి లెఫ్ట్ టేబుల్లో పర్సన్ టేబుల్, ఇక్కడ మనకి లెఫ్ట్ టేబుల్ ఏంటి పర్సన్ టేబుల్, రైట్ టేబుల్ ఏమో అడ్రస్ టేబుల్, ఓకే. సో ఈ లెఫ్ట్ టేబుల్లో మనకి అన్ని రోస్ రావాలి అండ్ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ రైట్ టేబుల్ అంటే మనం లెఫ్ట్ జాయిన్ అని తీసుకుంటాం, ఓకే. ఆల్ రోస్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ రైట్ టేబుల్, ఓకే. అలాంటప్పుడు మాత్రమే విల్ టేక్ లెఫ్ట్ జాయిన్. సిమిలర్లీ రైట్ జాయిన్లో ఆల్ రోస్ ఫ్రమ్ రైట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. అండ్ ఫుల్ జాయిన్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యాచింగ్ ఇంటర్సెక్షన్ యూనియన్ అలా ఏం లేదు, రిటర్న్స్ ఆల్ రోస్, ఓకే. అన్ని రోస్ని మన టేబుల్లో రావాలి అంటే వీ విల్ యూస్ ఫుల్ జాయిన్. ఒకవేళ ఏదైనా మ్యాచింగ్ అవ్వలేదు అనుకోండి, దెన్ అప్పుడు మనకి రిజల్ట్ అనేది నల్ అని వస్తుంది, ఓకే. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళకి ఏం కావాలి అంటే నాకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సిటీ, స్టేట్, సో ఇవి రోస్ మొత్తం కావాలి అంటే ఇన్ జనరల్ వాట్ డూ వీ యూజ్ ఇస్ వీ విల్ యూస్ లెఫ్ట్ జాయిన్, ఓకే. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇనీషియల్గా ఇందులోంచి నాకు ఫస్ట్ నేమ్ కావాలి, లాస్ట్ నేమ్ కావాలి అండ్ ఎలా అయినా పర్సన్ ఐడి అనేది ఫారెన్కి కాబట్టి దీన్ని బేస్ చేసుకుని నాకు అడ్రస్ ఐడి అవసరం లేదు, ఓకే. సో ఆల్ రోస్ నాకు వద్దు కాబట్టి మనం ఫుల్ జాయిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రైట్ జాయిన్లో కూడా నాకు అడ్రస్ ఐడి అవసరం లేదు కాబట్టి నేను రైట్ జాయిన్ కూడా తీసుకోవట్లేదు. అండ్ ఇన్నర్ జాయిన్లో నాకు ఓన్లీ మ్యాచింగ్ రోస్ వస్తాయి, నాకు ఇక్కడ మ్యాచింగ్ రోస్ కూడా ఏం లేవు, సో నాకు ఇన్నర్ జాయిన్ కూడా తీసుకోదు. నాకు ఓన్లీ బేస్ చేసుకుని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కావాలి అండ్ పర్సన్ ఐడి ఎలా అయినా ఫారెన్కి కాబట్టి నాకు ఓన్లీ ఈ రోస్, ఈ కాలమ్స్లో ఈ రోస్ కావాలి అండ్ ఇవి కావాలి. సో మ్యాచింగ్ ఏమైతే ఉన్నాయో అవి కావాలి కాబట్టి ఈ పర్సన్ ఐడికి మ్యాచింగ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఓన్లీ లెఫ్ట్ జాయిన్, ఓకే. సో ఈ లెఫ్ట్ జాయిన్లో నేను క్వెరీ ఎలా రాస్తాను అంటే ఫస్ట్ మీరు పర్సన్ టేబుల్, ఓకే. సో క్వెరీ ఎలా రాస్తాము అంటే పర్సన్ టేబుల్కి నేను ఒక నేమ్ తీసుకుంటున్నా, ఓకే, లైక్ పి. అండ్ అడ్రస్ టేబుల్కి నేను ఏం నేమ్ తీసుకుంటా అంటే ఏ, ఓకే. నేను ఐ వాంటెడ్ టు రిట్రీవ్ సంథింగ్, సో ఐ హ్యావ్ టు రైట్ సెలెక్ట్. నేను ఏం రిట్రీవ్ చేద్దాం అనుకున్నా సరే నేను సెలెక్ట్ అనే క్వెరీని, కమాండ్ని యూజ్ చేయాలి, ఓకే. సో సెలెక్ట్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్. అండ్ మీరు సెలెక్ట్ రాసేటప్పుడు కూడా ఈ క్యాపిటల్ ఎలా ఉంది కూడా చెక్ చేయాలి, ఓకే. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ సిటీ అండ్ స్టేట్, ఓకే. బట్ ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఓన్లీ మనకి పర్సన్ టేబుల్లో ఉన్నాయి అండ్ సిటీ అండ్ స్టేట్ ఓన్లీ మనకి అడ్రస్ టేబుల్లో ఉన్నాయి. సో మనం ఇక్కడ పీ డాట్ ఫస్ట్ నేమ్ అంటే ఇది ఫస్ట్ నేమ్ అనేది పర్సన్ పీ టేబుల్లో ఉందని, ఓకే. అండ్ పీ డాట్ లాస్ట్ నేమ్ అంటే ఈ లాస్ట్ నేమ్ ఓన్లీ మనకి పర్సన్ టేబుల్లో ఉంది. అండ్ ఏ డాట్ సిటీ అంటే సిటీ అనేది అడ్రస్ టేబుల్లో ఉంది అండ్ ఏ డాట్ స్టేట్ ఇది మనకి అడ్రస్ టేబుల్లో ఉంది, ఓకే. ఫ్రమ్ పర్సన్ పీ టేబుల్ వేరిన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ లెఫ్ట్ జాయిన్, ఓకే. లెఫ్ట్ జాయిన్ చేసి అంటే కంబైనింగ్ 2 or more tables, కంబైనింగ్ 2 tables హియర్. లెఫ్ట్ జాయిన్తో మనం పర్సన్ పీని అడ్రస్ ఏని కంబైన్ చేస్తున్నాం, ఓకే. ఆన్ వాట్ ఈస్ ద ఫారెన్ కీ దట్ వీఆర్ యూజింగ్, కంబైనింగ్ రోస్ విత్ యూజింగ్ ఫారెన్ కీ. మన ఫారెన్ కీ ఏంటి ఇక్కడ అంటే పర్సన్ ఐడి. సో పర్సన్ ఐడి పీ డాట్ పర్సన్ ఐడి. సో మనం పర్సన్ టేబుల్లో ఉన్న పర్సన్ ఐడిని ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ పర్సన్ ఐడి అని రాస్తే
దెన్ ఈ 2 పర్సన్ ఐడీస్ సేమ్ ఉన్న చోట వరకు మాత్రమే ఎక్కడెక్కడైతే మనకి ఈ పర్సన్ ఐడి మ్యాచ్ అవుతుందో అక్కడ వరకు మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ పర్సన్ టేబుల్ వస్తుంది అండ్ సిటీ అండ్ స్టేట్ ఫ్రమ్ అడ్రస్ టేబుల్లో వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి మనం ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో select p dot first name, p dot last name, a dot city state from person p, left join address a on person id and person. Okay, so this is how you have to solve SQL question, మెయిన్గా జాయిన్స్ అనేది. దెన్ ఒకవేళ ఇఫ్ యూ వాంట్ నాకు ఫస్ట్ నేమ్ వద్దు, ఇన్స్టెడ్ నాకు అడ్రస్ ఐడి కావాలి అని అంటే ఇక్కడ మనం రైట్ జాయిన్ అని రాసుకోవాలి సో దట్ మనకి ఇవన్నీ కవర్ అవుతాయి. ఒకవేళ నాకు సిటీ వద్దు అడ్రస్ కావాలి అన్నా కూడా దెన్ యూ క్యాన్ గో ఫర్ సేమ్ ఇది లెఫ్ట్ జాయిన్ తీసుకోవచ్చు. ఓకే, ఆర్ రైట్ జాయిన్ తీసుకున్నా సరే సిటీ లేకుండా మనకి రాదు కాబట్టి ఓన్లీ లెఫ్ట్ జాయిన్ తీసుకుని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ అడ్రస్ అండ్ స్టేట్ అని తీసుకోవాలి. డిపెండింగ్ అపాన్ మీకు ఎన్ని రోస్ ఏ కాలమ్స్ నుంచి మనం తీసుకోవాలి అనుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకుని యూ హ్యావ్ టు డూ ఇట్. దెన్ ఇఫ్ యూ సీ హియర్ నా పర్సన్లో ఐడిలో పర్సన్ టేబుల్లో 1 2 ఉంది, 1 2 2 3 ఇవన్నీ ఉన్నాయి. అవుట్పుట్లో నాకు వచ్చేటప్పుడు పర్సన్ ఐడి ఏ దేనికి సేమ్ ఉందంటే ఓన్లీ 2 సేమ్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేమ్ యాలెన్ వ్యాంగ్ వచ్చింది, కానీ నాకు ఈ 1 అంటే నేను లెఫ్ట్ జాయిన్ యూజ్ చేశాను కాబట్టి లెఫ్ట్ జాయిన్లో నాకు ఇందులో 1 అనే పర్సన్ ఐడినే లేదు ఇక్కడ. సో నాకు ఈ 2 ఏమొచ్చాయి, నల్ అని వచ్చింది. అండ్ బాబ్ ఆలిస్కి నాకు సిటీ అండ్ స్టేట్ పర్సన్ ఐడి 2 మ్యాచింగ్ అయింది కాబట్టి నాకు న్యూయార్క్ సిటీ న్యూయార్క్ అని వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఇక్కడ నాకు సిటీ అండ్ స్టేట్ ఫర్ మై ఫస్ట్ పర్సన్ ఐడి లేదు కాబట్టి నాకు నల్ అని వచ్చింది. ఓకే, ఏవైతే పర్సన్ ఐడీస్ మ్యాచ్ అయ్యాయో దాని వరకు మాత్రమే నాకు రిజల్ట్ వచ్చింది. ఒకవేళ మీకు దీన్ని అవుట్పుట్ని బేస్ చేసుకుని కూడా యూ కెన్ చెక్ ఇట్. ఆల్ రైట్, థ్యాంక్ యూ.